రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నిన్న ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇవాళ కూడా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కాసేపట్లో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమవుతారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, సామాజిక న్యాయ మంత్రి, సాధికార మంత్రి రామ్దాస్ అథావాలేతో పాటు జపాన్ రాయబారి సుజుకి హిరోషీలను కూడా చంద్రబాబు కలుస్తారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాడి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, సీఎం చంద్రబాబు నిన్న ఢిల్లీలో బిజీగా పలువురు కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రధానమంత్రి కలిశారు. ఈ రోజు ఎవరెవరితో సమావేశం కానున్నారు, ఏంటి కంప్లీట్ అప్డేట్స్? శంకరి, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడిపారు. ప్రధాని మోదీతో పాటు 7 కేంద్ర మంత్రులను కూడా కలిశారు. అమిత్ షాను కూడా కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా ఆయన వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజు మరో 4 కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవబోతున్నారు. ఆ తర్వాత 10:45 ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో, అదేవిధంగా 11:30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అవుతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథావాలేతో భేటీ అవుతారు. ఇక మంత్రుల భేటీ తర్వాత ఫిక్కీ చైర్మన్ ప్రతినిధులను కూడా చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. వీరందరి తర్వాత భారత్ లో జపాన్ రాయబారి ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా చర్చలు జరిపి 6:30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ప్రత్యేక విమానంలో బయలుదేరుతున్నారు. నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా వివిధ శాఖల మంత్రులతో ఆయన జరిపినటువంటి భేటీలన్నింటిలో కూడా సానుకూలంగానే అందరూ కూడా స్పందించారు. ప్రధాని మోదీ అయితే రాష్ట్రానికి కావాల్సినటువంటి సాయం తమ తరఫున అందజేస్తాం, కీలక భాగస్వామి, ఎన్డీఏలో కీలక భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడుకు ఇక్కడ అందరూ కూడా సాధారణంగానే ఆహ్వానించారు. రాష్ట్రానికి ఏం కావాలన్నా కూడా తమ వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న హామీలను కూడా కేంద్ర మంత్రులు ఇచ్చారు. ఇప్పటి వరకు అమరావతి, పోలవరానికి జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా దృష్టికి తీసుకొచ్చి ఆయా శాఖలలో ఉన్నటువంటి ఆ శాఖల ద్వారా ఈ 2 ప్రాజెక్టులకు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సాయం చేయాలని కూడా కోరారు. ఈ రోజు జరగబోతున్నటువంటి సమావేశాలు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలనే చెప్పొచ్చు. 10 గంటలకు జరగబోతున్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరుగుతున్నటువంటి భేటీ చాలా కీలకం. ఎఫ్ఆర్బిఎం సంబంధించినటువంటి అంశాన్ని ఆమెతో ప్రస్తావించబోతున్నారు. ఎఫ్ఆర్బిఎం పరిధిని కొంత పెంచాలని కోరే అవకాశం ఉంది. కనీసం 0.5% అయినా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 3.5 వరకు కూడా ఉంది. కరోనా సమయంలో కొన్ని కన్సెషన్స్ ఏవైతే ఇచ్చారో అంటే కొన్ని సంస్కరణలను ప్రవేశపెడితే వాటి ద్వారా మరో 0.5% ఎఫ్ఆర్బిఎం పెంచి ఆ మేరకు అప్పులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈసారి కూడా మరో 0.5 వరకు కూడా పెంచాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకురాబోతున్నారు. ఇక రాష్ట్రానికి కేంద్రమే కొంత చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం మామూలుగా లేదు. ఇక విభజన చట్టంలో ఏదైతే విభజన వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం అయితే జరిగిందో అంతకు రెట్టింపు నష్టం గత 5 ఏళ్లలో జరిగిందన్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకొస్తున్నట్టు చంద్రబాబు నాయుడు ఈ రోజు జరుగుతున్నటువంటి కేంద్ర మంత్రుల సమావేశాల్లో కూడా అవే విషయాలను చెప్పి రాష్ట్రాన్ని ఆదుకోవాలని మరోసారి కోరబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.